Hello aspirants. Welcome back to Competitive Hunters. I hope you all are doing good. అందరూ బాగా హెల్తీగా బాగా చదువుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఈ సెషన్లో మనము ఎస్ఎస్సి ఫేస్ ఎస్ఎస్సి సిజిఎల్ టాప్ మోస్ట్ ఎగ్జామ్ అండ్ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ రిక్రూట్ చేసే అన్ని ఎగ్జామ్స్ లో టాప్ మోస్ట్ అండ్ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిజిఎల్ అనమాట. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో నెక్స్ట్ ఇంకా సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ సిపియు, జీడీ కానిస్టేబుల్ మొన్నే మీకు జరిగింది అండ్ కీ కూడా వచ్చింది. ఇలా అన్ని ఎగ్జామ్స్ యొక్క రిక్రూట్మెంట్స్ చేసుకుంటూ ఉంటుంది. ఎస్ఎస్సి ఫేస్ ఏంటి, ఇది కొత్తగా ఉంది, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఒక అవేర్నెస్ వీడియోలా అనుకోవచ్చు. ఈ ఎగ్జామ్ గురించి కంప్లీట్ గా మనము డిస్కస్ చేసుకున్నాము. ఎస్ఎస్సి ఫేస్ అంటే ఏంటి అని అంటే, ఈ యొక్క ఎగ్జామ్ లోని 3 కేటగిరీస్ లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది ఎస్ఎస్సి. అది ఏంటి అని అంటే, ఫస్ట్ మెట్రికులేషన్ లెవెల్ అంటే 10th లెవెల్ అనమాట. అంటే 10th క్లాస్ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ కి ఈ మెట్రికులేషన్ లెవెల్ కి అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జామ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనము. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, మీకు సిజిఎల్ లోని గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్ లో మీకు ఇంటర్మీడియట్ లెవెల్ జాబ్స్ అంటే డేటా ఎంట్రీ, క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్ ఇలాంటి లెవెల్ జాబ్స్ వస్తాయి. అండ్ మీకు ఎంటీఎస్ 10th లెవెల్ జాబ్స్ అంటే మల్టీ టాస్కింగ్ జాబ్స్ వస్తుంటాయి. ఓకే, ఇంకా సిపిఓ ఇంకా అంటే పోలీస్, అది వేరే కేటగిరీ వస్తుంది. ఇలాగా అన్ని లెవెల్ ఆఫ్ జాబ్స్ మీకు సపరేట్ గా మీకు రాయాల్సి ఉంటుంది. కానీ ఎస్ఎస్సి ఫేజ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అంటే, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ లో అంటే ఆఫీసర్ లెవెల్, మళ్ళీ అసిస్టెంట్ లెవెల్, నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎంటీఎస్ లెవెల్, అన్ని టైప్స్ ఆఫ్ లెవెల్స్ నుంచి మీకు వేకెన్సీస్ అనేది తీస్తారనమాట. ఎలా వేకెన్సీస్ వస్తాయి అని అంటే, దిర్ ఇస్ ఎ ప్రాసెస్. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఇన్ని ఆఫీసర్స్, ఇంతమంది సిజిఎల్ క్యాండిడేట్స్ మాకు కావాలి, ఇంతమంది సిహెచ్ఎస్ఎల్ క్యాండిడేట్స్ కావాలి, ఇంత వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి ఎస్ఎస్సి వాళ్ళకి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా లిస్ట్ అనేది పోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటి అంటే, రిక్రూట్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి వీటి యొక్క వేకెన్సీస్ కొన్ని రిక్వైర్మెంట్ ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి తెలియకుండానే. అన్ఫార్చునేట్ గా ఎవరైనా డెత్ అవ్వడము, లేకపోతే రిటైర్మెంట్ అవ్వడము, లేకపోతే ఏదైనా మిస్టేక్స్ వల్ల రిక్రూట్మెంట్స్ ఇంకా కావాల్సి రావడం. ఓకే, ఇటువంటి ఇవి ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి అనమాట. ఇందుకని అని చెప్పి ఎస్ఎస్సి వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం అంటే, ఇప్పుడు నెక్స్ట్ సిజిఎల్ ఎగ్జామ్ జరగడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపు వాళ్ళకి స్టాఫ్ యొక్క రిక్వైర్మెంట్ కావాలి. ఈ గ్యాప్ లోని ఈ మిగిలిపోయిన పోస్టులు, లేకపోతే కౌంట్ పంపించని పోస్టులు అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవి అన్ని వీళ్ళు ఎస్ఎస్సి ఫేస్ ద్వారా ఫిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. అంతా కూడా ఎస్ఎస్సి ఫేస్ గురించి బ్యాక్గ్రౌండ్ జరిగే మ్యాటర్ నేను చెప్పాను. ఈ లెవెల్లోని మీకు మెట్రికులేషన్ లెవెల్ కి ఒక పేపర్, ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ లెవెల్ ఒక పేపర్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్ ఒక పేపర్ ఉంటుంది. అండ్ అలానే గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే, గ్రాడ్యుయేట్ ఇలాగా 3 లెవెల్స్ ఆఫ్ పేపర్స్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మెట్రికులేషన్ లెవెల్ కి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఈ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th చేసిన వాళ్ళు ఓన్లీ మెట్రికులేషన్ లెవెల్ కి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఓకే, నేను గ్రాడ్యుయేట్ కదా, నేను గ్రాడ్యుయేషన్ లెవెల్ ప్లస్ అన్ని మెట్రికులేషన్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ కి అప్లై చేసుకున్నాను. నాకు ఎగ్జామ్ డిఫరెంట్ డేస్ లో పడుతుందా, డిఫరెంట్ సెంటర్స్ లో పడుతుందా అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. అలా ఏమీ లేదు. మీరు గ్రాడ్యుయేట్ లెవెల్ కి అండ్ ఆల్సో అన్ని 3 లెవెల్స్ కి మీరు కనుక అప్లై చేసినట్లయితే మీకు మాక్సిమం ఒకే రోజు పడే ఛాన్సెస్ ఉంది, ఒకే సెంటర్ లో పడే ఛాన్సెస్ ఉంది. గ్రాడ్యుయేషన్ లెవెల్ మీకు ఒక
ఒక సెంటర్ లో పడి నెక్స్ట్ షిఫ్ట్ కే మీకు ఇంటర్మీడియట్ లెవెల్ కి ఇంకొక సెంటర్ లో పడడం ఇలాంటివి అయితే ఏమి జరగవు. సో మాక్సిమం 1 day లో జరుగుతుంది. ఒక్కొక్కసారి ఒక రోజు ఇది, లేకపోతే ఒక రోజు 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఇంకొక రోజు ఇంకొక లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం చేస్తుంటారు. సో సెంటర్స్ మీరు మారాల్సి వస్తుందేమో అని చెప్పి మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. సో ఇలాగా 3 టైప్స్ ఆఫ్ లెవెల్స్ అనేవి ఉంటాయి ఎస్ఎస్సి ఫేస్ లోని. సో ఇంకా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాము. సో ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ లో ఏమేమి ఉంటాయి అని చెప్పి. సో ఈ ఎగ్జామ్ లోని మనం ఎస్ఎస్సి లోని అన్ని అబ్జర్వ్ చేసేది 4 సెక్షన్స్ కామన్ గా. సో ఏంటి అది? జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ అవేర్నెస్. ఓకే, సో ఇది 25 మార్క్స్ కి 25 మార్క్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా రీజనింగ్. సో రీజనింగ్ కూడా మీకు 25 మార్క్స్ ఉంటుంది, 25 క్వశ్చన్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 25. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అన్నమాట. సో ఇంగ్లీష్ కూడా మీకు 25 మార్క్స్ కి ఉంటుంది. సో టోటల్ గా 100 మార్క్స్ కి మీకు ఎగ్జామ్ జరుగుతుంది. సో టైం వచ్చేసి 60 minutes టైం ఇస్తారు మీకు. సో 60 minutes అంటే 1 hour మీకు. సో ఆబ్వియస్ గా అన్ని ఎగ్జామ్స్ కి జరిగినట్టే హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలి. సో మీరు బయటకు వచ్చేసరికి దగ్గరగా ఒక 1.5 hours 2 hours అవుతుంది. సెంటర్ కి వెళ్ళి మళ్ళీ సెంటర్ నుంచి బయటకు వచ్చేదానికి. మీరు రాసే ఎగ్జామ్ మాత్రం గంట సేపే, కానీ మీకు వెరిఫికేషన్, మీ ఐ వెరిఫికేషన్ అండ్ ఇంకా సిగ్నేచర్స్, ఈ ప్రాసెస్ అన్నిటికీ మీరు కొంచెం ముందుగానే వెళ్లాల్సి ఉంటుంది. సో అది అందరికీ తెలిసిందే. సో ఇంకా నెక్స్ట్ మీకు నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.5 నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. ఓకే, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది. సో 60 minutes లోని మీకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అంటే, హై లెవెల్ పోస్ట్స్ కి మీకు 150 + 160 ఉండొచ్చు. ఓకే, ఇంకా లో కాంపిటీషన్ ఉన్న పోస్ట్ కి, అంటే తక్కువ కాంపిటీషన్ ఉన్న పోస్ట్ కి మీకు 120 130+ ఉండొచ్చు. ఓకే, కట్ ఆఫ్ అనేది. సో ఇక్కడ మీకు ఇంకొక మంచి న్యూస్ ఏంటి అని అంటే, అబ్జర్వ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే, మీకు చాలా మంది కూడా ఏం చేస్తుంటారంటే, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైక్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతూ కూడా వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ లోనో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ గాను సో ఇలాగా జాబ్స్ చేస్తూ ఉంటారనమాట. పర్టికులర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఎస్ఎస్సి ఫేస్ లోని మీకు ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ని కూడా సెలెక్ట్ చేసుకుంటారనమాట ఈ యొక్క ఎగ్జామ్ లోని. సో మీకు ఎక్స్పీరియన్స్ గనక ఉన్నట్లయితే, ఓకే, సో ఇది కూడా మీకు ఈ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ప్రైవేట్ గా మీరు బయట ఎక్కడైనా చేస్తున్నా సరే పర్టికులర్ డిపార్ట్మెంట్ లోని వీళ్ళకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ని కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో చాలా మంది ఏంటి అని అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతూ జాబ్స్ చేసుకుంటూ ఉంటారు, ప్రైవేట్ జాబ్స్ లేకపోతే గవర్నమెంట్ లోని కాంట్రాక్ట్ బేసిస్ గా. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీకు యాడ్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని పెట్టిన కేటగిరీస్ లో మీరు అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఒక, అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. సో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. సో అందుకని ఇది ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ లో కానీ ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పాను కాంట్రాక్ట్ బేసిస్ గా చేస్తూ లేకపోతే ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఎవరైనా జాబ్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది వాళ్ళకి యూస్ అవుతుంది. సో చాలా మందికి తెలియదు ఎస్ఎస్సి ఫేస్ గురించి, అది ఏదో బొకడా ఎగ్జామ్ అని చెప్పేసి స్కిప్ చేసేస్తూ ఉంటారు. బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్. మనం గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. సో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, దీనికి ఓన్లీ సింగిల్ ఎగ్జామే ఉంటుంది. సో మీకు సింగిల్ ఎగ్జామ్ లోని మీరు పే 7 లెవెల్ జాబ్స్ వరకు మీరు వెళ్ళొచ్చు విత్ సింగిల్ ఎగ్జామ్. మీరు సిజిఎల్ లో మీరు ఎంటర్ అవ్వాలి. సేమ్ పే 6, అక్కడ సిజిఎల్ లో కూడా మీకు పే 6 పే 7 వరకే ఉంటుంది శాలరీ మీకు. సో మీరు అక్కడ ఎంటర్ అవ్వాలి అని అంటే ఆఫీసర్ గా మీరు 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ప్రీ మెయిన్స్. ఓకే, సో రిలవెంట్ పోస్ట్ కి మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఓకే, సో మీకు ఇక్కడ ఎస్ఎస్సి ఫేస్ లోని సింగిల్ ఎగ్జామ్ లోని మీరు గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్లయితే సింగిల్ ఎగ్జామ్ లోని మీరు సేమ్ ఈ ఇంత పే స్కేల్ తోని మీరు ఎంటర్ అయిపోవచ్చు డిపార్ట్మెంట్ లో, గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ లోని. సో చూసారా ఎంత ఎంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉందో ఇక్కడ కదా. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఇలా ఎవరైనా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని.
సో అంతగా అవేర్నెస్ ఎవరికి ఉండదు ఎస్ఎస్సి ఫేస్ మీద. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది చాలా మంది తలకాయ నొప్పిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఎస్ఎస్సిలో కనిపించినట్టు లైక్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అందరూ అప్లై చేస్తూ ఉంటారు. సో అది ఈజీ అనమాట అప్లై చేయడం. కానీ ఈ ఎస్ఎస్సి ఫేస్ లోని మీకు అప్లై చేయాలంటే ఫస్ట్ దాని యొక్క జాబ్ అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్ మీరు ఓపెన్ చేసి అంటే అప్లై లింక్ యాక్టివేట్ అయినప్పుడు గ్రాడ్యుయేట్ లింక్ ఒకటి ఓపెన్ చేసేసేసి ఓకే గ్రాడ్యుయేట్ లెవెల్ అని చెప్పి సెలెక్ట్ చేసేయడానికి ఉండదు, ఐ మీన్ అప్లై చేయడానికి ఉండదు. సో గ్రాడ్యుయేట్ లెవెల్లోని మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లు అనేవి ఉంటాయి. సో ఆ పోస్ట్కి ఏమేమి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి చూసుకోవాలి. ఓకే, కొన్నిటికి గ్రాడ్యుయేట్ లోనే కొన్నిటికి బయోకెమిస్ట్రీ అడుగుతుంటారు, కొన్నిటికి మెకానికల్ ఇంజనీరింగ్ అడుగుతూ ఉంటారు. సో ఇలాగా డివిజన్స్ ఉంటాయి. సో అది పోస్ట్ కి డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ చూస్తే అందరికీ కామన్ గా ఉంటుంది, అన్ని కామన్ డిసిప్లిన్ లో ఉంటుంది కాబట్టి మీకు అక్కడ అప్లై చేయడం ఈజీ. కానీ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మీకు కొంచెం హెడేక్ గా అనిపిస్తూ ఉండొచ్చు. సో అన్ని పోస్టుల దగ్గరికి వెళ్ళి మీరు అన్ని మ్యాటర్ చూసుకుని మీరు అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ ఒకటి ఉంటుంది, సో దాన్ని బట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం అప్లై చేయడానికి కొంత తలనొప్పిగా ఫీల్ అవుతుంటారు చాలా మంది ఆస్పిరెంట్స్. బట్ అలా అప్లై చేయాలి, అన్ని వెతుక్కోవాలి అని చెప్పేసి చాలా మంది స్కిప్ కూడా చేసేస్తూ ఉంటారు. అవి మోస్ట్లీ మీకు ఈ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ తో పోలిస్తే ఎస్ఎస్సి ఫేస్ యొక్క వేకెన్సీస్ కంపారేటివ్లీ కొంచెం తక్కువగానే ఉంటాయి. వీళ్ళు చెప్పాలంటే ఎస్ఎస్సి ఫేస్ యొక్క వేకెన్సీస్. సో బ్యూటీ ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఈస్ ఓన్లీ సింగిల్ ఎగ్జామ్, అండ్ మీరు సింగిల్ ఎగ్జామ్ తోని 6 పే స్కేల్ శాలరీ వరకు మీరు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏజ్ గురించి వస్తే 18 years అనేది మినిమం ఏజ్ అనమాట. సో మాక్సిమం అనేది అది మీరు అక్కడ అప్పుడు వచ్చిన అప్లికేషన్ ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది మాక్సిమం ఎంత ఏజ్ అనేది. బట్ మినిమం అనేది 18 years. సో ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అండ్ పీడబ్ల్యూడికి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాము. సో సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇంకా ఓన్లీ ఫ్యూ పోస్ట్ కి మాత్రమే, కొన్ని సెలెక్టెడ్ పోస్ట్ కి మాత్రమే మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అన్నిటికైతే ఉండదు, అది పోస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ మీరు ఇందులో సిబిటీలో కనుక సెలెక్ట్ అయిపోతే సో నెక్స్ట్ మీకు ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మీకు పోస్టింగ్ లెటర్, జాయినింగ్ లెటర్ ఇస్తారు. సో ఇంకా వెళ్ళి మీరు జాయిన్ అయిపోవడమే. సో ఇందులో ఇంకొక తలనొప్పి ఏంటి అంటే, ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్. సెలక్షన్ ప్రాసెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇది కనుక సెలెక్ట్ అయిపోయారంటే ఫేస్ లోని ఇన్ కేస్ అంత మంచిగా జరిగి, సో సిబిటి 1 లో మీరు క్వాలిఫై అయిపోయారంటే, సో దీనికోసమే మీరు అంటే కొంతమంది ఫైనాన్షియల్ కండిషన్ అనేది కొంచెం వేరేలా ఉంటుంది. సో వాళ్ళు ఏంటి అంటే సెలెక్ట్ అయిపోయాం కదా తొందరగా వస్తుంది అని చెప్పి అనుకోకుండా ఇంకేమైనా వేరే వర్క్ చేసుకోవడము, లేకపోతే ఇంకెవరైనా ఉన్న వాళ్ళు వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు చాలా మంది. సో అలా ప్రిపేర్ అవడము చేసుకోవచ్చు మీరు, ఎందుకంటే కొంత టైం పడుతుంది వెన్ కంపేర్ టు సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ తో పోలిస్తే. దీని రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే, సో ఇది అనమాట. ఇంకా పే లెవెల్ స్కేల్ గురించి వద్దాము. పే 1 to 3 మీకు ఇక్కడ అన్ని లెవెల్ జాబ్స్ అనేవి మీకు ఈ ఎగ్జామ్ లోని ఉంటుంది కదా. సో 18,000 నుంచి 25,000 వరకు మీకు పే 1 to 3 లెవెల్లో చూడొచ్చు. సో ఇది ఏంటి అంటే, ఇప్పుడు మనకి కొత్తగా ఏంటి పే 8 కమిషన్ అనేది పాస్ అయింది. సో అది ఇంకా మీరు ఈ ఎగ్జామ్స్ అన్ని జరిగి మీరు పోస్టింగ్కి వెళ్ళేసరికి, సో యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్ యూ, ఇది కొంచెం స్లో టేకింగ్, సెలక్షన్ ప్రాసెస్ అంతా స్లోగా ఉంటుందని చెప్పి. సో మీరు ఇన్ అయ్యేసరికి ఇక్కడ పే 8 కమిషన్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసి ఉంటుంది. సో ఆబ్వియస్ గా ఇక్కడ శాలరీస్ అనేవి పెరుగుతాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ శాలరీస్ అనేది ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ దాన్ని బట్టి, సో మీకు పే 8 కమిషన్ కనుక ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా పెరుగుతుంది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ప్రెసెంట్ నార్మ్స్ బట్టి 18,000 to 25,000 శాలరీ ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ పే లెవెల్ 4 to 5 లెవెల్ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లోని ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ప్రతి దానికి కూడా సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో గ్రాడ్యుయేట్ లెవెల్ కి హయ్యర్ లెవెల్లోని మీకు పేపర్ అనేది ఉంటుంది, టఫ్నెస్ అనేది ఉంటుంది. ఓకే, 3 డిఫరెంట్ పేపర్స్ అనేవి ఉంటాయి. ఓకే, యాజ్ ఐ సెడ్ యూ ప్రీవియస్లీ. సో ఇంకా నెక్స్ట్ 6 to 7
అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్ మీరు రాసి క్వాలిఫై అయితే మీకు ఈ పే స్కేల్ అనేది మీకు వస్తుంది. సో ఎంత 42,000 టు 62,000 వరకు మీకు ఇక్కడ పే స్కేల్ మీరు చూసుకోవచ్చు. సో శాలరీ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో ఇది అన్నమాట, మీకు ఎస్ఎస్సి ఫేస్ గురించి అంతా చెప్పాను. సో ఓకే, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే దీని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఏప్రిల్లో వస్తుంది మీకు దీని నోటిఫికేషన్. ఆల్రెడీ ఎస్ఎస్సి క్యాలెండర్ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక సెషన్ చేశాను. సో అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఎస్ఎస్సి ఈ ఇయర్లోని ఏ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తుంది, దాని అప్లికేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది, ఏ మంత్లో ఎగ్జామ్ ఉంటుంది, ఓకే ఇదంతా కూడా ఒక సెషన్ చేశాను. సో ఒకసారి వెళ్ళి చూడండి. సో ఎస్ఎస్సి ఫేస్ అయితే మీకు ఏప్రిల్లోని మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది దగ్గరగా ఒక 1 మంత్ ఉంటుంది మీకు టైం అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ కి. ఇంకా ఎగ్జామ్ వచ్చేసి మీకు ఖచ్చితంగా జూన్లో ఉంటుంది. ఓకే, సో మీరు ఈ మినిట్ నుంచి అంటే మీరు ఈ వీడియో చూసిన మినిట్ నుంచి కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే సో మీకు ఖచ్చితంగా మీరు క్రాక్ చేయొచ్చు ఈ యొక్క ఎగ్జామ్ని. ఓకే, సో టార్గెట్గా పెట్టుకోండి. ఇప్పటికీ ఏమి మించిపోయింది లేదు. సో ఈవెన్ నౌ స్టిల్ యూ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. సో జూన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుని ప్లాన్ చేసుకుని మీరు కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని మీ గెలుపు నుంచి ఎవ్వరూ ఆపలేరు. ఓకే, సో హియర్ విల్ ర్యాప్ దిస్ సెషన్, విల్ ఎండ్ దిస్ సెషన్. సో ఎస్ఎస్సి ఫేస్ గురించి మీకు మంచి ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎలా ఉందో సెషన్ కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, క్వైరీస్ ఉన్నాయి, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. సో అందరి కమెంట్స్ చూస్తాను, ఐ విల్ రిప్లై ఆల్సో. సో ఇలా మంచి కంటెంట్ కూడా మీకు ఉంటుంది. లైక్ ఏంటి అని అంటే క్లాసెస్ కూడా ఉంటాయి, జనరల్ స్టడీస్, ఓకే ఇంగ్లీష్, జోగ్రఫీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కూడా నేను క్లాసెస్ చేస్తుంటాను అపార్ట్ ఫ్రమ్ దీస్ నోటిఫికేషన్స్. సో దానికోసం కూడా ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మ్యారథాన్ సెషన్స్ కూడా ఆల్రెడీ చేస్తున్నాను. సో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది. యూస్ఫుల్ కంటెంట్ నేను ఇస్తుంటాను ప్రతిసారి నా ఛానల్లోని. సో ఒకసారి విజిట్ చేయండి. సో ఖచ్చితంగా మీకు నా కంటెంట్ నచ్చుతుంది. సో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో బాయ్ ఆస్పిరెంట్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్. బాయ్.